సో జనరల్గా మా సబ్స్క్రైబర్స్లో చాలామంది ఫ్రెషర్స్ ఉన్నారు, దాంతోపాటుగా కెరీర్ గ్యాప్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. సో మీ యొక్క అడ్వైజ్ ఏంటి ఎస్పెషల్లీ ఫర్ కెరీర్ గ్యాప్ క్యాండిడేట్స్? అంటే కెరీర్ గ్యాప్ క్యాండిడేట్స్ అంటే 2018, 17, 16 లేకపోతే 19 కూడా చాలామంది జాబ్లెస్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? ఈ యొక్క డేటా సైన్స్ ఫీల్డ్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా? మీ యొక్క అడ్వైజ్ ఏంటి మేడం? ఓకే, సో కెరియర్ గ్యాప్ ఉంటే ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద రోడ్ అండి. కెరియర్ గ్యాప్ క్యాన్ బి బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్. అంటే ఒక గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతుండొచ్చు, లేకుంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆంటర్ప్రినర్షిప్ ట్రై చేస్తారు, సొంతగా ఏదైనా చేస్తాం అనుకుంటారు, దెన్ దే వాంట్ టు కమ్ బ్యాక్. సో రీజన్ డిఫరెంట్ ఉంటాయి డిఫరెంట్ పీపుల్ దగ్గర. కానీ సో అగైన్ ఇట్ ఇస్ సేమ్. నాకు ఒక చిన్న క్వశ్చన్ మేడం, ఏంటంటే లైక్ ఈ కెరీర్ గ్యాప్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రెషర్గా ట్రై చేయొచ్చా? వాళ్ళ మోస్ట్లీ ఫ్రెషర్గానే కన్సిడర్ చేస్తారండి వాళ్ళకి. సో ఈవెన్ ఇఫ్ వాళ్ళు 2 years బ్యాక్ గ్రాడ్యుయేట్ అయినా కూడా ఆర్ 3 years బ్యాక్ గ్రాడ్యుయేట్ అయినా కూడా వాళ్ళకి ఇంతకు ముందు ఫ్రెషర్స్ డెఫినేషన్ ఏంటి? ఇట్ షుడ్ బి దర్ ఫస్ట్ జాబ్. ఓకే, గ్రేట్. సో ఇంకోటి ఏంటంటే మేడం, ఇంకొక మెయిన్ పాయింట్, సో చాలామంది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు. ఆ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఈ డేటా సైన్స్ నేర్చుకుని జాబ్ తెచ్చుకోవచ్చా? తెచ్చుకోవచ్చు, దర్ ఇస్ నో ప్రాబ్లమ్. డేటా సైన్స్ అనేది నాన్ ఐటీకి ఐటీకి అంతా డిఫరెన్సియేషన్ చేయలేదు. ఎందుకంటే కోడింగ్ అన్న ఒక పార్ట్ మీద కొద్దిగా చాలామంది డౌట్ పడుతుంటారు. అంటే మాకు కోడింగ్ అంటే ఏంటో తెలియదు, ప్రోగ్రామింగ్ రాదు, సో మేము సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నాం, సో మేము సర్వైవ్ అవ్వగలమా డేటా సైన్స్ నేర్చుకుంటే? అది క్వశ్చన్. ఎస్ అప్స్కిల్లింగ్ ఈజ్ మ్యాండేటరీ, ఎస్, నాట్ ఎ చాయిస్. రైట్. సో ఎలాగ స్కిల్స్ నేర్చుకుంటున్నారు, ఓకే, అప్స్కిల్ కూడా ప్లాన్ చేసి అప్స్కిల్లింగ్ కూడా చేసుకుంటున్నారు. బట్ ద థింగ్ ఏంటంటే అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ, సో ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చున్నప్పుడు అసలు ఎలాంటి పాయింట్స్ వీళ్ళ మైండ్లో పెట్టుకొని వెళ్ళాలంటారు? వెల్కమ్ బ్యాక్ అగైన్, దిస్ ఇస్ విదయ్ వాచింగ్ V the Techee యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈ యొక్క పర్టికులర్ వీడియో ఇప్పుడైతే చాలా అవసరం, ఎందుకంటే ఇయర్ ఎండింగ్ వస్తున్నాం కాబట్టి. సో నెక్స్ట్ ఇయర్ ఒక న్యూ ఇయర్లో ఒక ఫ్రెష్ స్టార్ట్ కోసం, న్యూ ఇయర్లో ఎలాగైనా జాబ్ కొట్టాలనుకునే ప్రతి క్యాండిడేట్ కోసం ఈ యొక్క పర్టికులర్ వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, సో గైస్, ప్రెజెంట్ ఉన్న సినారియోలోని, ప్రెజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్లో అసలు జాబ్ తెచ్చుకోవడం ఎలాగా, అంటే హైయెస్ట్ పేయింగ్ జాబ్ తెచ్చుకోవడం ఎలాగా అనేసి ఒక క్వశ్చన్ ఉంది. సో దాంతోపాటుగా చాలామంది కెరీర్ గ్యాప్ క్యాండిడేట్స్ ఉంటారు, ఫ్రెషర్స్ ఉంటారు, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు అసలు ఎలా బిల్డ్ చేసుకోవాలి కెరీర్ గ్యాప్ అనే క్యాండిడేట్స్కి నిజంగా యాజ్ ఏ ఫ్రెషర్గా జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా? అసలు ఎలాంటి ఫీల్డ్ చూస్ చేసుకోవాలి? ప్రజెంట్ మనం చాలా టెక్నాలజీస్ వింటున్నాం కదా, లైక్ డేటా సైన్స్ అని, నెక్స్ట్ ఫుల్ స్టాక్ అని ఇలా వింటున్నాం. చాలా ఎక్కువ మంది డేటా సైన్స్ ఫీల్డ్ అయితే ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నాన్ ఐటీ అయినా ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా పర్వాలేదు, కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈ ప్రజెంట్ ఈ డేటా సైన్స్ ఫీల్డ్లో స్కిల్స్ ప్రాపర్గా నేర్చుకుంటే జాబ్ వచ్చే ఛాన్స్ ఉందనేసి మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ సెలెక్ట్ అయ్యారు, మనము చెప్పాం. అలా కాకుండా డిఫరెంట్ ఆర్టికల్స్ అవ్వచ్చు, డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, చాలా ఎక్కువ మనకి ఒక డేటా సైన్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే డెలివర్ చేస్తారు. అది చూసి చాలామంది మోటివేట్ అయ్యి డేటా సైన్స్ కూడా నేర్చుకుంటున్నారు. ఓకే, అసలు నిజంగా ఈ డేటా సైన్స్ ఫీల్డ్ నేర్చుకుంటే జాబ్స్ వస్తాయా? ఓకే, అండ్ ఈ యొక్క డేటా సైన్స్ ఫీల్డ్ని కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ ఆర్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్స్ నేర్చుకుంటే నిజంగా జాబ్స్ వస్తాయి లేదా అని క్లియర్ కట్గా ఒక ఇండస్ట్రీ రిలేటెడ్ పర్సన్నే మనం అయితే కనుక్కుందాం. ఓకే, ఆవిడ ఎవరనుకుంటున్నారు? శృతి గెడ్డం అనేసి, సో డైరెక్టర్ ఆఫ్ Odinschool మాట. ఓకే, సో మనకు తెలుసు కదా Odinschool గురించి. వీళ్ళు డేటా సైన్స్ అండ్ ఫుల్ స్టాక్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ మీద వీళ్ళైతే కోర్స్ రోల్ చేస్తారు, ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు, లైవ్ క్లాసెస్ వీళ్ళైతే కండక్ట్ చేస్తారు Odinschool నుంచి. సో ఆ యొక్క Odinschool యొక్క మెయిన్ డైరెక్టర్ సో శృతి గెడ్డంకి అయితే ఇప్పుడు కాల్ చేసి మనకున్న డౌట్స్ అని కూడా క్లియర్గా గట్టిగా తెలుసుకుందాం. నిజంగా డేటా సైన్స్ ఫీల్డ్ చూస్ చేసుకోవచ్చా? ఓకే, మీకు అసే నా యొక్క సబ్స్క్రైబర్స్ చాలామంది డౌట్స్ అడుగుతుంటారు కదా, ఆ డౌట్స్ అన్ని కూడా ఆవిడని అడిగి క్లియర్ కట్గా తెలుసుకుందాం. 2024లో ప్రాపర్ రోడ్ మ్యాప్ ఆవిడ దగ్గర నుంచి అయితే తీసుకోవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు ఆవిడ కాల్ చేసేద్దామా? లెట్స్ కాల్ హెర్. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? గుడ్ విదయ్, మీరు ఎలా ఉన్నారు? యా ఫైన్ మేడం. సో కరెక్ట్గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలోని మనం 2022 ఫిబ్రవరిలోని మీతో ఒక వీడియో చేశాను. కరెక్ట్. అప్పుడు చేసినప్పుడు సో చాలామంది చూసారు, చాలామంది మోటివేట్ అయ్యారు టువర్డ్స్ డేటా సైన్స్ ఫీల్డ్. సో చాలామంది డేటా సైన్స్ నేర్చుకొని మన సబ్స్క్రైబర్స్ చాలామంది సెలెక్ట్ అయ్యారు డేటా సైన్స్ ఫీల్డ్. ట్రూ. యాక్చువల్లీ మీ సబ్స్క్రైబర్స్ అంటే మీరు కూడా మా అలుమ్నై మీట్కి వచ్చారు కాబట్టి చూసారు. మీ సబ్స్క్రైబర్స్ మాతో చదివి జాబ్ తెచ్చుకొని అలుమ్నై మీట్కి కూడా వచ్చారు. దట్ వాజ్ రియలీ నైస్ డే. ఎస్ రీసెంట్గా అల్యూమిని మీట్ కూడా జరిగింది కదా. ఎస్, సో ఇప్పుడు ప్రజెంట్ డిసెంబర్ మంత్లోని ఈ యొక్క పట్ల వీడియో ప్లాన్ చేయడం కారణం ఏంటంటే మనకి ఇయర్ ఎండింగ్లోకి వస్తుంది. నెక్స్ట్ మంత్లో మనకి 2024 వస్తుంది. చాలామంది జాబ్ సీకర్స్ అవ్వచ్చు, కెరీర్ గ్యాప్ క్యాండిడేట్స్, ఫ్రెషర్స్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా కొద్దిగా ప్లాన్ చేసుకుంటారు.
సో 2024లోనే మనం ఎలాగైనా జాబ్ కొట్టాలి. సో ఇప్పుడు ప్రెసెంట్ బూమింగ్లో చాలా ఉంది కదా డేటా సైన్స్ అనేసి, అది నిజంగా నేర్చుకుంటే జాబ్ వస్తుందా? కెరియర్ గ్యాప్ వాళ్ళు ఉన్నారు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్స్ ఉన్నారు, వీళ్ళందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ప్రజెంట్ చాలా ఇండస్ట్రీస్ తోటి మీకు కాంటాక్ట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ కంపెనీస్ హెచ్ఆర్స్ అవ్వచ్చు, బిజినెస్ మ్యాగ్నెట్స్ తోటి వీళ్ళు మీరు ఎప్పుడు టచ్లో ఉంటారు కాబట్టి ప్రజెంట్ అసలు మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది మేడం? ఓకే, సో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. అంటే మనం న్యూస్ అంతా చూస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం కాబట్టి కంపేర్ టు 2 years ago or 2 years కానీ 3 years ago కానీ మనం కంపేర్ చేస్తే ద మార్కెట్ ఇస్ స్లైట్లీ డౌన్. ఓకే, అండ్ దోస్ ఆర్ నాట్ స్పెసిఫిక్ ఇండియా కండిషన్స్ కాదు కాబట్టి గ్లోబల్ లెవెల్లో కూడా, అంటే మీకు తెలుసు అక్కడ వార్స్ అవుతుంటాయి, అండ్ యూనో వీ హ్యావ్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ పొలిటికల్ డిస్టర్బెన్సెస్, ఎకనామిక్ డిస్టర్బెన్సెస్. సో అదంతా కూడా మనం కన్సిడర్ చేస్తే కంపేర్ టు అ కపుల్ ఆఫ్ ఇయర్స్ అగో జాబ్స్ ఆర్ లిటిల్ డౌన్ నౌ. బట్ ద గుడ్ థింగ్ ఈస్ దే ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఇన్ అ క్వార్టర్ ఆర్ 2. సో బికాజ్ Odinschool మనమంతా ఉన్నది యూనో వీఆర్ స్కిల్లింగ్ పీపుల్ ఫర్ బెటర్ కెరియర్ కాబట్టి దిస్ ఇస్ ద మెయిన్ క్వశ్చన్. ఇండస్ట్రీస్కి కూడా మనం అడిగేది ఇదే, ఎలా ఉంది సిచ్యువేషన్, మీ హైరింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో కూడా వచ్చింది, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాలలో TCS ఇన్ఫోసిస్ ఇస్ నాట్ గోయింగ్ ఫర్ క్యాంపస్ హైరింగ్. వాళ్ళు యాక్చువల్లీ దే ఆర్ ఫేమస్ ఫర్ యూనో హైరింగ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ హైర్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఫ్రమ్ అక్రాస్ ఇండియా. ఇట్ గోస్ ఇన్ టు ల్యాక్స్. కానీ ఈ ఇయర్ వాళ్ళు కొత్త వాళ్ళని హైర్ చేసుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం వాళ్ళు ఆఫర్ లెటర్ ఇచ్చిన వాళ్ళని మెల్లమెల్లగా ఇప్పుడు ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో ఒక 2 years బ్యాక్కి కంపేర్ చేస్తే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్ కరెంట్లీ అంటే లాస్ట్ 2 quarters నుండి ఆర్ 3 quarters నుండి కొంచెం డౌన్ నడుస్తుంది. బట్ ఇండస్ట్రీ నుండి మనకి తెలిసేది ఏంటంటే ప్రాబబ్లీ బై January ఆర్ అట్లీస్ట్ బై first quarter ఆఫ్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, అంటే ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది కదా కొత్త ఫైనాన్షియల్ ఇయర్, that time the jobs are going to open up in a big way. ఇప్పుడు మన మేజర్ డిస్టర్బెన్స్ ఫేజ్ అనేది ఎండింగ్కి వస్తుంది అండ్ కంపెనీస్ ఆర్ యాక్చువల్లీ ప్లానింగ్. ఇంత పెద్ద పెద్ద కంపెనీస్ యూనో దే విల్ నాట్ ఒక సంవత్సరాల కొద్దీ వాళ్ళు డౌన్ ఉండరు. ఒక 2 quarters వాళ్ళు డౌన్ ఉన్నారు అంటే ఏదో ఒకటి చేసి దే విల్ ట్రై టు రివైవ్ దర్ బిజినెస్. సో దాట్ రివైవల్ ఇస్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. సో January నుండి లేకపోతే ఏప్రిల్ నుండి జాబ్స్ విల్ బీ బ్యాక్ అగైన్. సో దాట్ ఈస్ అ సినారియో అండి. ఇప్పుడు ప్రస్తుతం జాబ్స్ లేవు అని డిసప్పాయింట్ కావద్దు, బికాజ్ ఇంకొక ఫ్యూ మంత్స్లో చాలా ఆపర్చునిటీస్ వస్తుంటాయి, ఎస్పెషలీ డేటా సైన్స్ లాంటి ఫీల్డ్లో. ఓకే, సో డేటా సైన్స్ ఫీల్డ్ అని చెప్పినారు, ఫ్యూచర్ అసలు ఎలా ఉండబోతుంది ఈ యొక్క డేటా సైన్స్ ఫీల్డ్కి ఫ్యూచర్? ఓకే, సో విదే మీరు చెప్పండి. ఇప్పుడు లాస్ట్ 6 months తీసుకుంటే ఒక్క టెక్నాలజీ గురించి అందరూ చాలా మాట్లాడుతున్నారు, అదేంటి? ఇదే డేటా సైన్స్ ఎక్కువ డేటా సైన్స్ మాట్లాడుతున్నారు. ఇంకొకటి ChatGPT అనేది ఒకటి వచ్చింది, రైట్? ChatGPT అని వచ్చేసరికి అందరూ కూడా, అంటే మనం ఈమెయిల్ రాయడానికి కూడా ChatGPTనే యూజ్ చేస్తున్నాము, కాంటెంట్ క్రియేట్ చేయడానికి ChatGPT యూజ్ చేస్తున్నాము, ప్రతిదానికి ChatGPT యూజ్ చేస్తున్నాము. సో ChatGPT ఈవెన్ యూట్యూబ్ స్క్రిప్ట్ రాయడానికి కూడా మేము చాలాసార్లు ChatGPT యూజ్ చేస్తాం. కరెక్ట్, దట్ ఈస్ ట్రూ. అంటే మనకు 1 గంట పట్టేది అది 2 minutesలో చేసేస్తుంది పని. సో వై నాట్ యూజ్ దట్ టెక్నాలజీ? ఇట్స్ అ గుడ్ టెక్నాలజీ టు యూజ్ కదా. సో మనకి ఇట్ ఈస్ ఫ్రీయింగ్ అప్ సో మచ్ టైమ్. ఆ టైం మనం ఇంకా మోర్ ఇంపార్టెంట్ థింగ్స్కి వాడుకోవచ్చు. సో ఈ ChatGPT లాంటి టెక్నాలజీస్ని జెనరేటివ్ AI అంటారు. సో జెనరేటివ్ AI అంటే ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ విచ్ ఈస్ జెనరేటింగ్ కాంటెంట్ ఫర్ అస్. ఈ కాంటెంట్ మనం టెక్స్చువల్ కావచ్చు, విజువల్ కావచ్చు, అంటే చాలా టూల్స్ ఉన్నాయి. ChatGPTనే కాకుండా ఇంకా చాలా వీడియో కాంటెంట్ జనరేట్ చేసే టూల్స్ ఉన్నాయి, ఇమేజ్ జనరేట్ చేసే టూల్స్ ఉన్నాయి, వాయిస్ జనరేట్ చేసే టూల్స్ ఉన్నాయి. సో ఇలాంటి చెప్పి ఆ జెనరేటివ్ AI అనే టెక్నాలజీ చాలా వస్తుంది. అండ్ దీని అప్లికేషన్స్ ఇన్ని ఉన్నాయి కాబట్టి చాలా కంపెనీస్ కూడా ఆ వేలో వెళ్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ డెఫినెట్లీ ద ఫ్యూచర్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది అంటే వాళ్ళు ఒక అల్గారిథం రాస్తారు, ఒక మోడల్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఒక మెషిన్ అనేది అదే సొంతంగా ఆలోచించాలి అంటే అది ఎలా కుదురుతుంది? దానికి చాలా డేటా ఇవ్వాలి. అది కరెక్ట్, మనం ఎంత కరెక్ట్గా డేటా ఇస్తామో అది అంత కరెక్ట్గా మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు మనం ChatGPTకి ఒక క్వశ్చన్ అడిగితే అది మనకు ఆన్సర్ ఇస్తుంది అని అంటే దాని దగ్గర అంత డేటా ఉండాలి ఫస్ట్. ఆ డేటా నుండి అది ఆ ఆన్సర్ పిక్ చేసుకుని మనకు చెప్తుంది. అంతేకాని అది సొంతంగా అయితే ఆలోచించలేదు కదా. ఇట్ ఈస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే స్టిల్ అ మెషిన్. సో అందరూ కూడా ఆ జెనరేటివ్ AI సైడ్ వెళ్తున్నారు కాబట్టి, అండ్ ఆ జెనరేటివ్ AIకి బేస్ డేటా కాబట్టి డేటా సైన్స్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బూమ్. అంటే మనం ఇది ఉట్టిగా చెప్పడం కాకుండా కూడా మనం లాజికల్గా ఆలోచిస్తే కూడా మీరు ఇమేజ్ జనరేషన్ తీసుకోండి, వీడియో జనరేషన్ తీసుకోండి, అన్నిటికీ కూడా కావాల్సింది డేటానే.
సో ఆ డేటా క్లీన్ చేయడం, దాన్ని కరెక్ట్గా ఫార్మాట్ చేయడం, దాన్ని అనలైజ్ చేయడం, అదంతా అయిపోయిన తర్వాతనే అది ఆ ప్రిపేర్డ్ డేటా, ఆ డేటాని ప్రిపేర్ చేసిన తర్వాతనే దాని మీద వాళ్ళు మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ కానీ ఏఐ మోడల్స్ కానీ డెవలప్ చేస్తారు, డేటా సైంటిస్ట్స్ అండ్ ఏఐ పీపుల్. ఓకే. సో మామూలుగా డేటా సైంటిస్ట్ అంటున్నారు. డేటా సైంటిస్ట్కి ఇంకా ఇనిషియల్ రోల్స్ ఉంటాయి, డేటా అనలిస్ట్ అని, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ అని, ఇలా చాలా ఉన్నాయి రోల్స్ ఈ డేటా సైన్స్ ఫీల్డ్లో. సో జనరల్గా మనకి డేటా సైన్స్ అనేటప్పటికి ఒక చాలా బిగ్ మార్కెట్ అండ్ ఆ స్కిల్స్ గురించి కూడా మనం మాట్లాడితే సో చాలా డిఫరెంట్ స్కిల్స్ మనం మార్కెట్లో చూస్తుంటాం. మామూలుగా అప్ స్కిల్లింగ్ గురించి ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బేస్ చేసుకొని మీకు ఒపీనియన్ ఏంటి? అప్ స్కిల్లింగ్ ఇస్ అ మ్యాండేటరీ థింగ్ అండి, ఎందుకంటే టెక్నాలజీ ఈజ్ చేంజింగ్ వెరీ ఫాస్ట్. అంటే మనం కాలేజ్ నుండి గ్రాడ్యుయేట్ అవుతుంటే కూడా కాలేజ్లో మనం నేర్చుకుని గ్రాడ్యుయేట్ అయ్యేసరికి మార్కెట్లో ఇండస్ట్రీలో యూజ్ చేసే టెక్నాలజీ అప్గ్రేడ్ అయిపోయి ఉంటుంది. సో అది మనం కాలేజ్లో నుంచి ఆ లేటెస్ట్ లెవెల్ టెక్నాలజీ చదువుకొని మనం రాము. ఇంకోటి ఏంటంటే మనం ఇండస్ట్రీలో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నా కూడా 1 year 2 years 3 years వర్క్ చేస్తున్నా కూడా చాలా ఫాస్ట్గా మారుతుంది కాబట్టి అది అప్డేట్ చేసుకోవడం చాలా నెసెసరీ. లేకపోతే వీ విల్ లూజ్ అవర్ జాబ్. అంటే జాబ్స్ ఉన్నాయా పోతున్నాయా అంటే హూ ఈస్ లూజింగ్ ద జాబ్? పీపుల్ హు ఆర్ నాట్ ఏబుల్ టు అప్డేట్ దెమ్సెల్వ్స్ ఆర్ లూజింగ్ దర్ జాబ్. ఇప్పుడు ఉన్న టెక్నాలజీస్ని మనం అడాప్ట్ చేసుకునే శక్తి మనకుంటే మనకి వై విల్ వీ లూజ్ అవర్ జాబ్ కదా. సో అప్స్కిల్లింగ్ ఈజ్ అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఈజ్ వెరీ కాంపిటేటివ్. కంపెనీస్ హ్యావ్ రెడ్యూస్ దర్ హైరింగ్, కానీ హైరింగ్ ఎక్కడ ఫోకస్ అవుతుంది? క్వాంటిటీ కంటే క్వాలిటీ మీద ఫోకస్ అవుతుంది ఇప్పుడు హైరింగ్ కూడా. అంటే ముందు దే యూస్ టు టేక్ 100 people అండ్ దెన్ ట్రైన్ దెమ్ అండ్ దెన్ ఇన్వెస్ట్ చేస్తుండే వాళ్ళ ట్రైనింగ్ మీద కంపెనీస్. కానీ ఇప్పుడు 100 members తీసుకోవట్లేదు, 50 members తీసుకుంటున్నారు. కానీ ఆ 50 members ఎవరిని తీసుకుంటున్నారు? ఆ ఉన్న క్రౌడ్లో నుండి ద బెస్ట్ 50 క్వాలిటీ మీద ఫోకస్ చేస్తున్నారు. సో పీపుల్ హూ ఆర్ అప్ స్కిల్డ్, హూ హ్యావ్ ద లేటెస్ట్ నాలెడ్జ్, ఉట్టి నాలెడ్జ్ ఉండడం కాదు, ఆ నాలెడ్జ్ని అప్లై చేయడం కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి. కరెక్ట్. వాళ్ళని ఒక ప్రాజెక్ట్లో పెట్టినప్పుడు దాన్ని ఎట్లా ఆ టెక్నాలజీని అప్లై చేస్తారు, ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఆల్ దిస్ ఆల్సో కమ్స్ ఇన్ టు ద పిక్చర్. సో డెఫినెట్లీ అప్ స్కిల్లింగ్ ఈజ్ డెఫినెట్లీ ద వే టు గో. సో మనం Odinschoolలో కూడా అదే చూస్తున్నాం కదా. అంటే జాబ్స్ తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి, కానీ ద పీపుల్ హు ఆర్ కమింగ్ అండ్ జాయినింగ్ అస్ ఇస్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్. ఎందుకంటే కూడా ఈవెన్ ఇన్ ద సొసైటీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ ఆల్సో అవేర్ దట్ మనం అప్స్కిల్ చేసుకోకపోతే ఫ్యూచర్ ఈస్ డౌట్ఫుల్ అని చెప్పేసి. సో అప్స్కిల్లింగ్ ఇస్ డెఫినెట్లీ ద వే టు గో ఫర్ ద ఫ్యూచర్. అప్స్కిల్లింగ్ ఇస్ మ్యాండేటరీ, నాట్ అ చాయిస్. రైట్. సో ఎలాగ స్కిల్స్ నేర్చుకుంటున్నారు, ఓకే, అప్స్కిల్ కూడా ప్లాన్ చేసి అప్స్కిల్లింగ్ కూడా చేసుకుంటున్నారు. బట్ ద థింగ్ ఏంటంటే అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ, సో ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చున్నప్పుడు అసలు ఎలాంటి పాయింట్స్ వీళ్ళు మైండ్లో పెట్టుకొని వెళ్ళాలంటారు? గుడ్ క్వశ్చన్. సో మన కాలేజ్ ఎడ్యుకేషన్కి ఇండస్ట్రీకి తేడా ఏంటి? కాలేజ్లో మనకు థియరీ తెలిస్తే కూడా మనం ఎగ్జామ్ రాసి పాస్ అయిపోవచ్చు, కానీ ఇండస్ట్రీలో అలా పనిచేయదు. ఇండస్ట్రీలో వాళ్ళొక దాని డెఫినేషన్ అడగరు, దాన్ని ఎలా అప్లై చేస్తామని అడుగుతారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఆల్రెడీ కాంపిటేటివ్గా ఉంది సిచ్యువేషన్. దాంట్లో వాళ్ళు జాబ్ తెచ్చుకోవాలంటే ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ స్కిల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే నీకు ఏమేమి స్కిల్స్ వచ్చు అని ఇంటర్వ్యూర్ అడిగితే నాకు సీక్వెల్ వచ్చు, పైథాన్ వచ్చు అంటే సరిపోదు. నేను సీక్వెల్లో ఇవి చేయగలుగుతాను కాన్ఫిడెంట్గా, నాకు ఒక పైథాన్ ప్రాబ్లమ్ ఇస్తే నేను దాన్ని ఇన్ని రకాలుగా సాల్వ్ చేయగలుగుతాను. ఇన్ని ప్రాజెక్ట్స్ చేశాను నేను, ఆ ప్రాజెక్ట్లో దిస్ ఇస్ హౌ ఐ సాల్వ్ ద ప్రాబ్లమ్, దిస్ ఇస్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థమవుతుందా లేదా, ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థమైన తర్వాత దాన్ని ఎట్లా అనలైజ్ చేస్తున్నాను నేను ఆ ప్రాజెక్ట్ని, ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్న తర్వాత ఎలా సాల్వ్ చేస్తున్నాను. సో ఆ మైండ్ సెట్, అది అప్రోచ్ అనేది ఉంది కదా, దాట్ ఈస్ వాట్ దే షుడ్ ఫోకస్ ఆన్. ఉట్టి డిగ్రీలు, సర్టిఫికేట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఎనీమోర్. ఎందుకంటే చాలా మంది దగ్గర ఉంటుంది అది. సో ఆ ఇంటర్వ్యూలో ఒక ఎడ్జ్ కావాలి అని అంటే దే హ్యావ్ టు గో అండ్ ప్రూవ్ దట్ ఈ స్కిల్ నా దగ్గర ఉంది అండ్ నాకు రేపు మీరు ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేస్తే ఈ స్కిల్ని నేను అప్లై చేయగలుగుతాను. ఆ కాన్ఫిడెన్స్ ఇంటర్వ్యూవర్లో వస్తే డెఫినెట్లీ దే విల్ బీ గివెన్ ప్రిఫరెన్స్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్. సో 2024లో పీపుల్ హు ఆర్ లుకింగ్ ఫర్ అ జాబ్, లుకింగ్ ఫర్ ట్రాన్సిషన్ కానీ ఏమైనా కానీ వాళ్ళ ఫోకస్ షుడ్ బి ఆన్ ప్రాక్టికల్ అప్లికేషన్. సో అది వాళ్ళు చేయగలిగితే దే విల్ డెఫినెట్లీ హ్యావ్ అ గుడ్ ఫ్యూచర్ అండి. సో జనరల్గా మా సబ్స్క్రైబర్స్లో చాలామంది ఫ్రెషర్స్ ఉన్నారు, దాంతోపాటుగా కెరీర్ గ్యాప్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. సో మీ యొక్క అడ్వైజ్ ఏంటి ఎస్పెషల్లీ ఫర్ కెరీర్ గ్యాప్ క్యాండిడేట్స్? అంటే కెరీర్ గ్యాప్ క్యాండిడేట్స్ అంటే 2018, 17, 16 లేకపోతే 19 కూడా చాలామంది జాబ్లెస్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? ఈ యొక్క డేటా సైన్స్ ఫీల్డ్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా? మీ యొక్క అడ్వైజ్ ఏంటి మేడం? ఓకే, సో కెరియర్ గ్యాప్ ఉంటే ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద రోడ్ అండి.
కెరియర్ గ్యాప్ క్యాన్ బి బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్. అంటే ఒక గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతుండొచ్చు, లేకుంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆంటర్ప్రినర్షిప్ ట్రై చేస్తారు, సొంతగా ఏదైనా చేస్తాం అనుకుంటారు, దెన్ దే వాంట్ టు కమ్ బ్యాక్. సో రీజన్ డిఫరెంట్ ఉంటాయి డిఫరెంట్ పీపుల్ దగ్గర. కానీ ఇఫ్ దే వాంట్ టు కమ్ బ్యాక్ ఇన్ టు ద ఇండస్ట్రీ, దే హ్యావ్ టు కమ్ బ్యాక్ విత్ ద లేటెస్ట్ స్కిల్స్. ఇప్పుడు వాళ్ళకి 1 year 2 years గ్యాప్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఆ టైంలో నేర్చుకున్నది ఇప్పుడు అప్లికేబుల్ ఉండదు. సో వాళ్ళు ఇప్పుడు జాబ్ తెచ్చుకోవాలంటే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఏం టెక్నాలజీస్ నడుస్తున్నాయో దాన్ని నేర్చుకొని దే హ్యావ్ టు మేక్ అ కమ్ బ్యాక్. అండ్ కంపేర్ టు పీపుల్ గ్యాప్ లేని వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళకి కొంచెం ఛాలెంజ్ ఎక్కువనే ఫ్రమ్ ద ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో, కరెక్ట్? సో వీళ్ళు ఇంకొంచెం కష్టపడాలి. అంటే అందరూ ప్రాబబ్లీ ఎక్స్ ఇఫ్ యూ జస్ట్ టేక్ దాట్ యాజ్ ఎ వేరియబుల్, ఇఫ్ దే డూ ఎక్స్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్, కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు 2x హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే దే హ్యావ్ టు షో దట్ నా గ్యాప్ ఉన్నా కూడా నేను ఐఎమ్ ఆన్ పార్ విత్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ టుడే అని ప్రూవ్ చేయడానికి. సో అగైన్ ఇట్ ఇస్ సేమ్. నాకు ఒక చిన్న క్వశ్చన్ మేడం ఏంటంటే, లైక్ ఈ కెరియర్ గ్యాప్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రెషర్గా ట్రై చేయొచ్చా? వాళ్ళ మోస్ట్లీ ఫ్రెషర్గానే కన్సిడర్ చేస్తారండి వాళ్ళకి. సో ఈవెన్ ఇఫ్ వాళ్ళు 2 years బ్యాక్ గ్రాడ్యుయేట్ అయినా కూడా ఆర్ 3 years బ్యాక్ గ్రాడ్యుయేట్ అయినా కూడా వాళ్ళకి ఇంతకు ముందు ఫ్రెషర్స్ డెఫినేషన్ ఏంటి? It should be their first job, right? Or a first job after a period of time. బేసిక్గా ఆ ఫీల్డ్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఫ్రెషర్ ఉండరు, ఎక్స్పీరియన్స్ లేకపోతే వాళ్ళని ఫ్రెషర్ అంటారు, రైట్? సో కెరియర్ గ్యాప్ ఉన్నా కూడా ఇఫ్ దే హ్యావ్ సమ్, ఇప్పుడు మా దగ్గర చాలామంది వస్తారని ఓడిన్స్కూల్లో, వాళ్ళు లైక్ 5 years బ్యాక్ దే వర్ వర్కింగ్ యాజ్ సమ్ ప్రోగ్రామర్ C++ మీద కానీ ఆర్ టెస్టింగ్ టూల్స్ కానీ ఆర్ సమ్ జావా కానీ అట్లాంటి ఏదో ఒక టెక్నాలజీ మీద పని చేసి ఆ తర్వాత ఒక 4-5 years గ్యాప్ వచ్చి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రీజాయిన్ అవుదాం అనుకుంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఇట్ విల్ బి స్లైట్లీ ఈజియర్ ఆల్రెడీ, ఎందుకంటే సమ్ బేస్ దే హ్యావ్ ఆల్రెడీ. వాళ్ళని కంప్లీట్ ఫ్రెషర్స్ లాగా కన్సిడర్ చేయరు. కానీ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ తర్వాత ఇఫ్ దిస్ ఇస్ ద ఫస్ట్ జాబ్ దెన్ దే విల్ బి ట్రీటెడ్ యాస్ ఫ్రెషర్స్. సో దట్ అది రియాలిటీ చెక్ అనేది వాళ్ళు ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కెరియర్ గ్యాప్ తర్వాత వస్తున్నప్పుడు వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకి క్లారిటీ ఉండాలి. వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ? అంటే పెద్ద శాలరీ వచ్చేసేయాలా ఇప్పుడు, లేకపోతే ఇండస్ట్రీలో ఒక మంచి గ్రోత్ పార్ట్ని సెట్ కావాలా? ఆ డెసిషన్ వాళ్ళతో తీసుకోవాలి. సో వాళ్ళకి ద ఫస్ట్ జాబ్ దట్ దే గెట్ హ్యాస్ టు బి వెరీ ఇంపార్టెంట్. దాట్ షుడ్ బి ద ప్రయారిటీ. శాలరీ తక్కువ అయినా కూడా ఎక్కువ అయినా కూడా వాళ్ళకి ఒక్క బ్రేక్ అనేది దొరికిందంటే ఆ తర్వాత ఒక 2-3 yearsలో వాళ్ళ గ్రోత్ చాలా బాగుంటుంది. కానీ స్టార్టింగ్లోనే నాకు ఇంత పెద్ద శాలరీ వచ్చేయాలి, ఆ శాలరీ వచ్చే వరకు నేను ఏం జాబ్ తీసుకోను అని చెప్పి వచ్చిన ఆఫర్స్ కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటే దాట్ విల్ బి అ డిసడ్వాంటేజ్. సో ఆ మైండ్ సెట్ అనేది, అది ఎక్స్పెక్టేషన్స్ అనేది వాళ్ళు కొంచెం రియాలిటీ చెక్ చేసుకుని దే హ్యావ్ టు బీ ప్రాక్టికల్ అబౌట్. ఓకే, గ్రేట్. సో ఇంకోటి ఏంటంటే మేడం, ఇంకొక మెయిన్ పాయింట్, సో చాలామంది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు. ఆ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఈ డేటా సైన్స్ నేర్చుకుని జాబ్ తెచ్చుకోవచ్చా? తెచ్చుకోవచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. డేటా సైన్స్ అనేది నాన్ ఐటీకి ఐటీకి అంతా డిఫరెన్సియేషన్ చేయదు. ఎందుకంటే కోడింగ్ అన్న ఒక పార్ట్ మీద కొద్దిగా చాలామంది డౌట్ పడుతుంటారు. అంటే మాకు కోడింగ్ అంటే ఏంటో తెలీదు, ప్రోగ్రామింగ్ రాదు, సో మేము సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నాం, సో మేము సర్వైవ్ అవ్వగలమా డేటా సైన్స్ నేర్చుకుంటే? అది క్వశ్చన్. అండర్స్టూడ్. సో డేటా సైన్స్లో డొమైన్ ఎక్స్పర్టీస్ కూడా ఒక ఎలిమెంట్ ఉంటుందండి, ఎస్పెషలీ వాళ్ళ గ్రోత్ కోసం. ఇప్పుడు డేటా అనాలిసిస్ అంటే ఏంటి? డేటా ఇస్తారు, దాన్ని వీళ్ళే అనలైజ్ చేయాలి. ఇప్పుడు నేను ఒక ఫార్మస్యూటికల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను అనుకోండి, దట్ ఈస్ కంప్లీట్లీ నాన్ ఐటీ, కానీ నాకు ఆ ఫార్మసీ ఇండస్ట్రీ మీద కొంచెం నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఆ ఫార్మసీ ఇండస్ట్రీకి రిలేటెడ్ డేటా నాకు ఇస్తే నేను దాన్ని కొంచెం బెటర్గా అర్థం చేసుకోగలుగుతాను కదా. నేను చేసేది డేటా అనాలిటిక్సే, నేను అదే SQL Python చేస్తాను, కాకపోతే ఆ డేటా నాకు కొంచెం బెటర్గా అర్థమవుతుంది కాబట్టి నేను దాన్ని బెటర్గా అనలైజ్ చేయగలుగుతాను. సో దాట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ దట్ నాన్ ఐటీ పీపుల్ విల్ హ్యావ్. వాళ్ళ డొమైన్ ఎక్స్పర్టీస్ అనేది అదొక అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి. కానీ క్యాన్ దే టోటలీ ఇగ్నోర్ కోడింగ్? నో, దాట్ ఈస్ నాట్ పాసిబుల్. కోడింగ్ ఎలిమెంట్ ఉంటుంది దీంట్లో. ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ లెవెల్లో ఉంటుందా అంటే అంతా కూడా ఉండదు. ఒక సాఫ్ట్వేర్ బేసిక్స్ లెవెల్లో మనకు ఉంటుంది. బేసిక్ లెవెల్లో డెఫినెట్గా వాళ్ళు ఇప్పుడు ట్రాన్సిషన్ అవుతున్నారు కాబట్టి బేసిక్ లెవెల్ డెఫినెట్లీ వాళ్ళకి వచ్చి ఉండాలి. SQL అండ్ Python ఆర్ 2 టెక్నాలజీస్ దే హ్యావ్ టు లెర్న్. ఇప్పుడు Python ఫర్ అనలిటిక్స్ అంటే దాంట్లో కొన్ని లైబ్రరీస్ ఉంటాయి, లైక్ NumPy అండ్ Pandas, MATLAB Pro, ఆల్ దాట్ దే విల్ లెర్న్. అది కాకుండా కూడా దే హ్యావ్ టు కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ చేసి ఆ కోడింగ్ ఎలిమెంట్ కూడా నేర్చుకోవాలి వాళ్ళు. సో ఇన్ Odinschool లైక్ వి స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. వాళ్ళకి బేసిక్ సింటాక్సిస్ నుండి వాళ్ళకి ప్రాజెక్ట్ చేయించేటప్పుడు కూడా we give them a lot of practice in coding. In fact, ఇప్పుడు last few months we have something called labs which have been integrated into our LMS.
అంటే వాళ్ళ క్లాస్ జరుగుతుంటేనే ఇన్స్ట్రక్టర్తో పాటు ఆ ల్యాబ్స్కి వెళ్ళి లాగిన్ చేసి కోడింగ్ చేయొచ్చు వాళ్ళు. సో ఇన్స్ట్రక్టర్ విల్ బీ గైడింగ్ దెమ్. వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు దే కెన్ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ దిస్ ల్యాబ్ యాక్సెస్ ఇస్ ఓపెన్ టు దెమ్ 24 hours. సో ఆ క్లాస్ తర్వాత కూడా వారు ప్రాక్టీస్ చేయాలంటే చేయొచ్చు. సో మన దగ్గర ఓడిన్స్కూల్లో చాలామంది నాన్ ఐటీ నుండే వస్తారు కాబట్టి వీ మేడ్ దీస్ ఫీచర్స్ అవైలబుల్ ఫర్ దెమ్. టీచింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, ఏ టైంలో కూడా వాళ్ళకి డౌట్స్ వస్తే దే కెన్ క్లారిఫై దే డౌట్స్. సో ఆల్ ద ఫెసిలిటీస్ దట్ ఆర్ నీడెడ్ ఫర్ దెమ్ టు లెర్న్ కోడింగ్ వీ హ్యావ్ ప్రొవైడెడ్. కాకపోతే డెఫినెట్లీ కోడింగ్ టోటల్గా పక్కన పెట్టేసి నేను ఏదో లైట్గా అర్థం చేసుకొని జాబ్ తెచ్చేసుకుంటాను అంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్, ఎస్పెషలీ ఇన్ ప్రెజెంట్ టైట్ సినారియో. గ్రేట్, సూపర్ మేడం. సో ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే 2024 నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో జనరల్గా డేటా సైన్స్ ఫీల్డ్లోకి ఎవరైనా వెళ్దాం అనుకుంటే అసలు రోడ్ మ్యాప్ ఏంటి అసలు, అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఏంటి? ఫ్యూ థింగ్స్ చేయొచ్చండి. ఫస్ట్ వాట్ దే హ్యావ్ టు డూ ఇస్ naukri.com, లింక్డ్ఇన్ ఇట్లాంటి చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి వేర్ రిక్రూటర్స్ వచ్చి వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్స్ పెడతారు. రైట్, అంటే వాళ్ళ కంపెనీస్లో వేకెన్సీస్ ఉంటుంది కాబట్టి ఈ స్కిల్స్ మాకు కావాలి. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ డేటా సైన్స్ ఎంటర్, డేటా అనలిటిక్స్ కానీ డేటా సైన్స్ కానీ ఇట్లాంటి జాబ్ రోల్స్ ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. డేటా సైన్స్లో చాలా జాబ్ రోల్స్ ఉంటాయి. కొన్ని జాబ్స్ క్యాన్ బి బేస్డ్ ఆన్ అడ్వాన్స్ ఎక్సెల్ అండ్ సీక్వెల్ ఆల్సో. ఆ లెవెల్ నుండి బేస్డ్ ఆన్ సీక్వెల్ అండ్ పైథాన్ అండ్ ఇంకా అడ్వాన్స్ చాలా రోల్స్ ఉంటాయి. డేటా అనలిస్ట్ ఉంటుంది, బిజినెస్ అనలిస్ట్ ఉంటుంది, డేటా సైంటిస్ట్ అంటారు, జూనియర్ డేటా సైంటిస్ట్ అంటారు. సమ్ కంపెనీస్ కాల్ ఇట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ అనలిటిక్స్, డేటా ఇంజనీరింగ్. సో ఇట్లాంటి చాలా డెసిగ్నేషన్స్ ఉంటాయి. ఇట్లాంటి లింక్డ్ఇన్ లాంటి ప్లాట్ఫామ్స్కి వెళ్ళి ఆ జాబ్ డిస్క్రిప్షన్స్ అంతా కొంచెం చదివి దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకా డేటా అనలిటిక్స్ అంటే ఏంటి, ఎట్లాంటి రిక్వైర్మెంట్స్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్, ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అది వాళ్ళకి కనుక అర్థం అవుతే తర్వాత వాళ్ళ ప్రిపరేషన్ దానికి అలైన్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ స్టార్ట్ లెర్నింగ్ ఫ్రమ్ ద బేసిక్. ఎస్పెషలీ కెరియర్ ట్రాన్సిషన్ అవుతుంటే బేసిక్ నుండి నేర్చుకుంటే అగైన్ థియరీ నేర్చుకోవడం కాదు, దాన్ని అప్లై చేయాలి. అప్లై చేయడానికి కూడా ప్లాట్ఫామ్స్ లైక్ గిట్హబ్ ఉంది, క్యాగల్ ఉంది. క్యాగల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ అ ప్లాట్ఫామ్ వేర్ లాట్ ఆఫ్ కంపెనీస్ కమ్ అండ్ ప్రొవైడ్ డేటా సెట్స్. ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి అక్కడ. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ని తీసుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, సాల్వ్ చేయాలి. ఒకటే ప్రాజెక్ట్ని 3-4 డిఫరెంట్ వేస్లో సాల్వ్ చేయాలి using 3-4 different methods because every problem has multiple solutions. సో ఇట్లా ప్రిపరేషన్ చేస్తే వాళ్ళకి జస్ట్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ కాకుండా ఇన్ డెప్త్ నాలెడ్జ్ వస్తుంది వాళ్ళకి. రైట్, సో it is a 3-step process actually. First is understand the demands of the industry. That is a fairly easy thing ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మనకు చాలా అవైలబుల్ ఉంది. ప్రాబబ్లీ ChatGPTని అడిగితే కూడా చెప్తుంది అది ఈజీగా. సో దట్స్ ప్రాబబ్లీ అ షార్ట్ కట్. దట్ ఈస్ వన్ థింగ్. అది అర్థం చేసుకున్న తర్వాత నాకు ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి స్కిల్స్ ఉన్నాయి అండ్ స్కిల్ గ్యాప్ ఏంటి, నాకున్న స్కిల్కి ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్కి గ్యాప్ ఏముంది, నేను ఇంకా ఏం కొత్తది ఏం నేర్చుకోవాలి. సో అదొక అనాలిసిస్ చేసుకోవాలి వాళ్ళు. అండ్ దెన్ అది అర్థం చేసుకున్న తర్వాత డూ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ టు గెట్ ప్రాక్టికల్ అప్లికేషన్. దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ ఈస్ వేర్ యూ యాక్చువల్లీ అది రెజ్యూమే ప్రిపరేషన్, వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఆప్టిమైజ్ చేసుకోవడం, అదంతా కమ్స్ ఇన్ ద థర్డ్ లెవెల్. So that is also very important because most of the people get rejected at the resume level. Resume ne select kaadu, right? So a resume reject కాకుండా ఉండడానికి వాళ్ళు ఏమేం చేసుకోవాలి. లింక్డ్ఇన్లో ఎవరైనా రిక్రూటర్ డేటా అనలిస్ట్ పొజిషన్ కోసం హైర్ చేస్తుంటే నా ప్రొఫైల్ టాప్లో ఎట్లా ర్యాంక్ కావాలి. సో ఆల్ దోస్ ఆర్ ద థర్డ్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్. కానీ ఫస్ట్ 2 levels ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కరెక్ట్గా చేస్తే థర్డ్ లెవెల్ ఇస్ ఫెయిర్లీ ఈజీ. సో దాట్ షుడ్ బి ద రోడ్ మ్యాప్ అండి. స్టిల్ ఎంత టెక్నాలజీ చేంజ్ అయినా కూడా సీక్వెల్, పైథాన్ అండ్ if I'm not wrong, Power BI also is going to remain in among the top demand technologies. So these 3 technologies are enough for somebody who wants to get a entry level position in data sciences field, data analyst position ki. So they should focus their energies on learning these 3 things and akkad nundi they can start growing. Kani ivi 3 aithe definitely ga basic and deentlo quality compromise aithe undoddu. సో మీరు చెప్పిన ఈ యొక్క రోడ్ మ్యాప్లో ప్రతి స్టేజ్లోనూ కూడా ఫ్రమ్ ఓడిన్స్కూల్ మీకు అయితే ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి మనకు సపోర్ట్ అయితే ఉంటుంది. ఎస్, డెఫినెట్లీ. సో ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ ఫ్రైడే ఓడిన్ టాక్స్ అనేది ఒకటి ఉంటుంది మా దగ్గర. సో ఓడిన్ టాక్స్లో ఇండస్ట్రీ పీపుల్ వచ్చేసి ఫ్రైడే యూజువల్లీ 6 o'clock to 9 o'clock ఎవ్రీ ఫ్రైడే ఇండస్ట్రీ వాళ్ళు అంటే వీళ్ళు
chief data scientists, and people with at least 10-15 years experience వచ్చేసి they talk about these things to our students. ఇండస్ట్రీలో ఏమవుతుంది, ఎట్లాంటి స్కిల్ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ కంపెనీలో అయ్యే కేస్ స్టడీస్ అన్ని కొన్ని డిస్కస్ చేస్తారు. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు దీన్ని ఇలా సాల్వ్ చేసాము. సో ఆల్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ డిస్కస్ చేస్తారు. కాబట్టి దట్ విల్ హెల్ప్ దెమ్ అండర్స్టాండ్. ఉట్టి నేను టెక్నాలజీసే నేర్చుకునే ఇట్స్ నాట్ జస్ట్ రెస్ట్రిక్టెడ్ టు దట్, కానీ ఇండస్ట్రీలో ఏమవుతుందో అని కూడా వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఇస్తూ ఉంటాం అనమాట. And labs are available, doubt clarification sessions. So at every stage that support will be there. And career services section lo vallaki resume preparation, profile preparation, how to prepare for interviews, how to answer in interviews, mock interviews, project etta present cheyali. So the third level also a lot of preparation is done. So we try and cover all the three bases. Okay, great. సో ఈవెన్ మా సబ్స్క్రైబర్స్ కూడా ఆల్రెడీ జాయిన్ అయిన క్యాండిడేట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, బాగానే ఉంది, దే ఆర్ వెరీ హ్యాపీ. సో ఇంకా ఫైనల్ మీ యొక్క అడ్వైజ్ ఏంటి మేడం మన యొక్క సబ్స్క్రైబర్స్కి? మెయిన్ అడ్వైజ్ ఇస్ ఫస్ట్ కలెక్ట్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నాట్ ఫ్రమ్ వన్ సోర్స్ బట్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్. ఓకే, సో యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఏమవుతుంది అనేది ఒక క్లారిటీ ఉండాలి. ఆ తర్వాత బేసికలీ like coming back to the same thing, if you are very certain that data science is what you want to do, then distract కాకుండా దానికి కావాల్సిన టెక్నాలజీస్ ఐడెంటిఫై చేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం డిప్లాయ్ చేయాలని అంటే ఫస్ట్ డేటా ప్రిపేర్ కావాలి. వితౌట్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ వర్క్. సో డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్ రిక్వైర్మెంట్ ఎప్పుడు కూడా ఉంటుంది. ఓకే, సో టెన్షన్ తీసుకోకుండా జాబ్ వస్తుందా రాదా, ప్రెజెంట్ సిచ్యువేషన్స్ అవన్నీ పక్కన పెట్టేసి డిమాండ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఆ డిమాండ్లోకి నేను ఎలా ఫిట్ కాగలను అనేది వాళ్ళు ఆలోచించాలి. సో దెర్ హ్యాస్ టు బి ఎ చేంజ్ ఇన్ మైండ్ సెట్. నాకు జాబ్ వస్తుందా రాదా అని కాకుండా నేను ఉన్న జాబ్కి ఎట్లా ఫిట్ కాగలను, ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఒకటి దే హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్. సో దెన్ దేర్ ఎఫర్ట్స్ అండ్ ఆల్ క్యాన్ బి అలైన్డ్ టువర్డ్స్ ఎ రిజల్ట్. రైట్ మేడం. సో ఇప్పుడు మీ యొక్క కోర్స్ Odinschool డేటా సైన్స్ ఈ యొక్క బూట్ క్యాంప్లో జాయిన్ అవ్వాలంటే అసలు మీ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ గురించి చెప్తారా? ఓకే, సో కరెంట్లీ మనకున్న ఫీజ్ అండి, వెబ్సైట్కి వెళ్ళి చూసినా కూడా ఇట్ ఇస్ 75,000 ప్లస్ GST. దేర్ ఆర్ మల్టిపుల్ స్కాలర్షిప్స్ ఆల్సో అవైలబుల్. సో వాళ్ళు మనకి కాల్ చేసి మా కెరియర్ కౌన్సిలర్తో మాట్లాడితే దే విల్ బి ఏబుల్ టు గెట్ సమ్ స్కాలర్షిప్స్, అండ్ ఆ స్కాలర్షిప్స్ వాళ్ళు ఎట్లా తెచ్చుకోవాలి అనేది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే కాకుండా వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ లైక్ EMI కావాలంటే EMI ఫెసిలిటీస్, లోన్ పార్ట్నర్ ఫెసిలిటీస్. వాళ్ళు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 6 months or 9 months వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్లో పే చేయవచ్చు. సో ఫైనాన్షియలీ వీఆర్ వాళ్ళకి స్టూడెంట్స్కి కంఫర్ట్ ఇవ్వడానికి వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో 75,000 plus GST plus a lot of other benefits to make it easier for them. Even first 100 personsకి early bird offer కూడా ఉంటున్నట్టుంది కదా మీకు? So early bird offer is also available. Yes, అది వాళ్ళు ఒక్కసారి మాకు కౌన్సిలర్తో మాట్లాడితే యువర్ సబ్స్క్రైబర్స్ దే విల్ బీ ఏబుల్ టు ఇట్స్ వెరీ ఈజీ, జస్ట్ గో టు ద వెబ్సైట్, అప్లై చేస్తే మీకు కాల్ వస్తుంది. సో దెన్ వాట్ ఎవర్ క్వశ్చన్, ఆ వెబ్సైట్ యొక్క లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను మేడం, సో దట్ అక్కడ నుంచి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అయితే యాక్సెస్ చేసుకుంటారు. సో అట్లీస్ట్ వాట్ మై రిక్వెస్ట్ ఇస్ ఫర్ ఆల్ ద సబ్స్క్రైబర్స్, మీకు డేటా అనలిటిక్స్ కానీ డేటా సైన్స్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. అప్లై చేసి హ్యావ్ అ కాన్వర్సేషన్ విత్ ద కెరియర్ కౌన్సిలర్. ఎందుకంటే మా దగ్గర ఉన్న వాళ్ళు వీ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ లాట్ ఆఫ్ టైమ్ కాబట్టి వీ విల్ బీ ఏబుల్ టు గివ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ టు దెమ్. ఆ తర్వాత దే కెన్ టేక్ అ కాల్. కానీ అట్లీస్ట్ ఒకసారి కాన్వర్సేషన్ అవుతే చాలా క్లారిటీ వస్తుంది. ఎస్ మేడం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో క్లియర్ కట్ ఇన్సైట్స్ ఇచ్చారు మాకు. సో ఈవెన్ సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కామెంట్ చేస్తుంటారు నేను అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా, సో వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మై ప్లెజర్, ఎనీ టైమ్. ఓకే, బాయ్ మేడం.